జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. మొన్నటి వరకు చాలామంది పాస్టర్లు చాలా ఆవేశపూరితమైనటువంటి కౌంటర్లు ఇస్తూ ఉండేవాళ్ళు. మనం ఏదన్నా అడిగితే, లేదంటే వాళ్ళ దగ్గర సమాధానం కోసం మనం ఏదన్నా వీడియో పెట్టినట్లయితే దానికి ఎంతో ఆవేశంగా గుడ్డలు చించేసుకుంటూ వీడియోలు పెట్టేవాళ్ళు. అయితే ఈ మధ్యన ఒక 2-3 పాస్టర్లు తయారయ్యారు. వీళ్ళేంటంటే ఎంతో శాంతంగా, ప్రశాంతంగా పాయిజన్ మెల్లిగా ఎక్కిస్తూ ఉంటారు చూసారా, అంత ప్రశాంతంగా మనమందరం శాంతంగా ఉండటం వల్ల భారతదేశానికి ఎంత ఉపయోగకరమో ఆలోచించండి. ఎందుకు మేము వచ్చి మత ప్రచారం చేసుకుంటుంటే మా మీద అలా విరుచుకుపడిపోతున్నారు? మేము చేసేది మేము చేసుకొనివచ్చు కదా, మీరు కామ్గా ఉంటే మా మత మార్పిళ్ళు మేము చేసుకుంటాం కదా, ఎందుకు మీకు అంత ఆవేశం తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి ఎంతో కూల్గా మెల్లిగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒక వ్యక్తే ఈ రామసుబ్బయ్య నాయి బ్రాహ్మణ బ్రాకెట్లో ఉంది. అంటే అతను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, బ్రాహ్మణంలో నేను కూడా బ్రాహ్మణుడినే అయినప్పటికీ కూడా మతం మారాను అని చెప్పాలని అతని తాపత్రయం. అందుకనే ఇప్పటివరకు చాలా వీడియోస్లో ఎక్కడ పేరు వేయలేదు. ఇదే మొదటి వీడియో అనుకుంటా ఇతను నాయి బ్రాహ్మణ అని పెట్టి పేరు వేసుకున్నటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళు మతం మారిన కులం ట్యాగ్తో ఖచ్చితంగా పనిచేస్తారు, కులాలు పోవాలని చెప్తారు. అయినా సరే వాళ్ళ కులాన్ని కానీ వాళ్ళ పేర్లను కానీ వదిలేయాలి. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకుంటే బాప్తిజం తీసుకుంటారు. బాప్తిజం తీసుకునేటప్పుడు వేరే పేరు పెడతారు. ఆ పేరు పెట్టాడా రామ సుబ్బయ్య. రాముడు ఉన్నాడు ఇతని పేరులో, మళ్ళీ పేరులో రాముడిని వదలలే. మళ్ళీ వెనకాల నాయి బ్రాహ్మణ బ్రాకెట్లో, అంటే దాన్ని హైలైట్ చేసి చూపించాలి. బ్రాహ్మణ అనేదాన్ని హైలైట్ చేసి చూపించాలి. ఇవి గుంటనక్క తెలివితేటలు అంటారు వీటిని. వీడు ఒక వీడియో పెట్టాడు. అదేంటంటే, మొన్న మన హిందూ దేవాలయంలో ఒక క్రైస్తవ పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లల్ని పిక్నిక్కి తీసుకెళ్ళి అక్కడ నాన్ వెజ్తో, మాంసంతో భోజనాలు దేవాలయంలో పెట్టడం జరిగింది. దాన్ని ప్రశ్నించినటువంటి హిందూ కార్యకర్త ఒక అతను, మీరు మా దేవాలయంలో ఏ విధంగా మీరు మాంసాహారంతో భోజనాలు పెడతారు? అసలు మా ప్రసాదమే మీరు తినరు, అలాంటప్పుడు మా దేవాలయంలోనికి తీసుకొచ్చి మీరు ఈ నాన్ వెజ్ భోజనాలు ఎందుకు పెడతారు అని నిలదీయడంతో ఇవన్నీ వదిలేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది, ఒకసారి ప్లే చేస్తాను, మీరు కూడా చూడండి. గుడి పర్మిషన్స్ లో మీరు నాన్ వెజ్ పెడతారా పిల్లలకి? హౌ డేర్ యూ టు కమ్ ఇంటూ ద టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్? హౌ యూ? ఎలా తెలియదండి? ఎలా తెలియదు మీకు? మీ క్రిస్టియానిటీ ఉంటే గుడ్లకు తీసుకొచ్చి మటన్ చికెన్ పెడతారా? హౌ డేర్ యూ? ఎట్లా తెలియదండి మీకు? గుడి పర్మిషన్స్ కాదా ఇది? గుడి పర్మిషన్స్ కాదా ఇది? ఇది గుడి కాదా? రామప్ప గుడి కాదా ఇది? పార్క్. హౌ యూ టెల్ దిస్ ఇస్ ఏ పార్క్? ఎలా చెప్తారు మీరు? మీ పేరేంటి? ఎక్కడ మీరు? ఎక్కడ ఉండేది? ఎక్కడ మీరు? ఎక్కడ ఉంటారు మీరు? వరంగల్. ఇది గుడి కాదా మీకు? పార్క్ ఇది? మరి గుడి పర్మిషన్స్ లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా? ఎక్కడ గుడి పర్మిషన్స్ లో? ఇది బౌండరీ గుడిది పెడుతున్నారా ఎక్కడన్నా? క్రిస్టియానిటీ నేర్పిస్తున్నారా మా పిల్లలకు? చర్చిలో చేసుకోవాలి. ఏం నేర్పిస్తున్నారు మన పిల్లలకి? వీళ్ళకి పంపిస్తే వీళ్ళు ఇది నేర్పిస్తున్నారు మా పిల్లలకి. And today is Saturday. How you are giving non-veg to our kids? దూరం ఆలోచించారు. బట్ యూ కన్వర్ట్ ఆల్ ఆఫ్ us. యా యూ డోంట్ నో. మీకు అస్సలు ఏంది? చూశారు కదా, ఈ విధంగా అడిగి ప్రశ్నించినందుకు గాను వీడేం చేస్తాడంటే, దేవాలయంలో భోజనాలు పెట్టారన్న విషయాన్ని పక్కకి నెట్టేసి, మేము పెట్టే ప్రసాదాలు, మేము పెట్టేవన్నీ మీరు తినరు కదా అనే ఒక్క పాయింట్ని మాత్రమే తీసుకున్నాడు. ఎందుకంటే దీన్ని హైడ్ చేసేయాలి, దీన్ని కనిపించకుండా చేసేయాలి. ఏదైనా దేవాలయాల్లో మాంసాహారం పెట్టారన్న విషయాన్ని మాఫీ చేసేసి ఇంకొక పాయింట్లోకి తీసుకెళ్ళిపోయి మనుషుల్ని మెల్లిగా దాన్ని మర్చిపోయేటట్టు చేసేయడం వీళ్ళ పద్ధతి అనమాట. దానికోసం అని చెప్పేసి ఈ రామసుబ్బయ్య నాయి బ్రాహ్మణ అనేటువంటి పాస్టర్ గారు ఒక వీడియో పెట్టారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఈరోజు మనం చూద్దాం. చూసి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్దాం. బైబిల్ వేద సత్యం అనేటువంటి ఛానల్కి మరొకసారి ప్రియమైన దేవుడి బిడ్డలారా మిమ్మల్ని అందరినీ బైబిల్ వేద సత్యం అనేటువంటి ఛానల్ అంట. బైబిల్ వేద సత్యం
వేదం నుంచే బైబిల్ పుట్టిందని కదా నువ్వు చెప్పేదాన్ని బట్టం. బైబిల్ వేద సత్యము, వేదంలో ఉన్నదే బైబిలు అని నువ్వు ఒప్పుకుంటున్నావు. కాబట్టి నువ్వు వేదం చదువుకుని అక్కడ ఆగితే బాగుంటుంది. వేదంలోనే ఉండాలి కదా. ఇంకెందుకు వేద సత్యం నీ బొంద? ఆశీర్వదిస్తూ ప్రభునందు అందరికీ వందనాలు. అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. నేటి కాలంలో సర్వేజన సుఖినో భవంతు అంటే ఏంటండి? మనదే వేదంలోని మాటే సర్వేజన సుఖినో భవంతు. వేదాలే కావాలి వీళ్ళకి, కానీ వేసుకోవాలి. వాస్తవానికి జ్ఞానం కలిగిన క్రైస్తవులు ఎవరిని నొప్పించడానికి ఇష్టపడరు. చూడండి స్నేహితులారా, మీరు అడుగుతున్న ప్రశ్న, క్రైస్తవులు ఎవరిని నొప్పించరు. మా ఇళ్ల మీద మాత్రం దాడి చేస్తూ ఉంటారు. ఏ పిచ్చి గొర్రె దొరుకుద్దా ఎత్తుకుపోతామని. ఇచ్చే నీ మనస్సు మంచి అభిప్రాయంతో ఇస్తున్నావా, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి ఇస్తున్నావా? రెండు విధానాలు అంటారు. మంచి వారికి ఇలాంటి డౌట్స్ ఎప్పటికీ రావు. ఏమో వాళ్ళు తీసుకోలేదు అని అనుకుంటారు. నువ్వు తీసుకునే మనస్తత్వం నీ దగ్గర లేదని చెప్పరాదు. అవతల ఇచ్చే వ్యక్తి సదుద్దేశంతోనే ఇస్తున్నాడని నువ్వు భావంతో తీసుకుంటే కనుక నువ్వు కూడా సదుద్దేశంతో తీసుకుని తినొచ్చు కదా. అసలు ఎవడరా మిమ్మల్ని మా దగ్గరికి వచ్చేసి ప్రచారం చేసి మా ఇళ్ళ దగ్గరికి వచ్చి మా మీద పడి అప్పుడు మేము ప్రశ్నిస్తే తింటావా అని అడిగినప్పుడు మాకు సమాధానం చెప్పడానికి నువ్వు సమాధానం చెప్పకుండా ఈ విధంగా కొల్లబుల్లి మాటలు చెప్పడం దేనికి? యూజ్లెస్ ఫెలో. దీనిని ఇంకొక విధానముగా తీసుకుని వెళ్ళటానికి, గొడవల వైపుకు తీసుకుని వెళ్ళటానికి గొడవలు పెట్టడానికే మీరు మా కొంపల మీదకి వస్తున్నారా దుర్మార్గులారా? మీరు ఇచ్చే విధానం ఏ విధంగా ఉంది చూడండి. నేను క్రైస్తవుడిగా మారిన తర్వాత నా అభిప్రాయం, క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుడిచ్చిన నియమం మీకు తెలియజేస్తాను. నేను కూడా దేవుళ్లను, ఆరాధ్య దైవములను ఎందరనో యాజ్ ఇట్ ఈజ్ ప్రతి క్రైస్తవంలోనికి మారిన ప్రతి లుచ్చా మాట్లాడే మాటే ఇదే. నేను హిందూ దేవీ దేవతలను పూజించేవాడిని, బలులు అర్పించేవాడిని, ప్రసాదాలు మొత్తం సమర్పించుకునేవాడిని. ఇదే మాట వీడు కూడా అదే చెప్తాడు. ఏం కొత్త కాదు చూడండి. పూజించాను, నైవేద్యాలు అర్పించాను, తర్వాత బలులు ఇచ్చాను. అది నా వ్యక్తిగతమైన జీవితంలో తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. అయితే ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని తప్పుపడుతున్నానా అంటే నేను తప్పు పట్టడు. డైరెక్ట్గా మాత్రం తప్పు పట్టడు. అదంతా శుద్ధ దండగాని మాత్రం అనడం. ఎందుకంటే అంటే తంతారు. అందులో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ చుట్టాలు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ మెల్లిగా మాఫీ చేయాలి కదా, మసిపూసి మారేడుకాయ చేసే విధంగా చేయాలి కదా. కాబట్టి అనడం చెప్తాడు. ఇప్పుడు రాను రాను ఎలా చేశాను అనేది చెప్తాడు. ఇప్పుడు మాత్రం అనకూడదు, అదే చెప్తాడు. చూడండి. ఎందుకంటే సత్యం వైపుకు నేను వెళ్ళాను అంతే, నాకు ఇది కావాలి, సంపాదన కావాలి. అందుకనే ఆ సంపాదన అనే సత్యం వైపు వెళ్ళాడు అయ్యగారు. దీని గురించినటువంటి అవసరం అనేది ఎక్కువగా మాట్లాడటం కూడా మంచిది కాదు. ఎందుకంటే బలహీనుడే వీడు. వేదంలో ఉన్నటువంటిదే బైబిల్ అని చెప్పినటువంటి లుచ్చా వీడే బలహీనుడు కాబట్టి అందులోకి పోయాడు. మళ్ళీ బలహీనులు, హిందువులందరూ బలహీనులు అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ బలహీనులను గౌరవించవలసిన బాధ్యత దేవుడు క్రైస్తవుడికి ఇచ్చాడు. క్రైస్తవ లోకం ఎలా నడుచుకోవాలో సమాజంతో వీళ్ళకి అర్థం కాలేదు. చూడండి మిత్రులారా, ప్రసాదం అనేది మీరు ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక నియమం, క్రైస్తవ నియమం మాత్రం మీరు తెలియచేయాలని ఆశ. మేము కూడా తీసుకుంటాం. మీరు ఇచ్చిన పాంప్లెట్లు కట్రా కూడా మేము కూడా తీసుకుంటాం. దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పినప్పుడు మీరు కూడా మాకు పాంప్లెట్లు ఇవ్వచ్చు. అదే మేము చెప్తున్నాం కదా, మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం బైబిల్లో నుంచి, టక తీసి చెప్పేయాలి మీరు. చూడండి, ఒక దీక్షలో మనం ఉన్నప్పుడు ఆ దీక్షలో ఒక నియమం ఉంటుంది కదా, అది ఏ నియమం, ఏ దీక్ష అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. ఒక 40 రోజులు శవదీక్ష ఉంటుంది కదా వీళ్ళకి. అది కూడా మేము కూడా జీవితకాలం దీక్ష తీసుకున్నాం అని అంటాడు. అయితే అందులో ఏముంటుంది? నన్ను పోలి జీవించండి అని ఆయన చెప్పాడు కదా. ఈనాళ్ళు పోలి జీవిస్తున్నారా? ఒక కొల్లాయి కొట్ట కట్టుకుని చేతులకు బొక్కలు పెట్టుకుని, అది కదా మీరు ఉండాల్సిన మార్గం. మరి బట్టలు ఎందుకు వేసుకుంటున్నాడు? హిందువులాగా పంచే కట్టాడు, మంచి కండవ వేసాడు. ఎవరైనా వ్యక్తిగతంగా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కోపం ఎందుకు? వాళ్ళు వచ్చినప్పుడు మనం కోపగించుకోవడం అనవసరం కదా. పాపం ఏదో వాళ్ళ మతమార్పిళ్ళేయో వాళ్ళు చేసుకుంటా ఉంటే మనకు కోపం ఎందుకు వస్తుంది అసలు? మీకు హిందువులకి కూల్గా ఉండండి ఇవాళ నుంచి ఆయన చెప్తున్నారు. క్రైస్తవునికి బైబిల్ చెప్పిన విధానం ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం. ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను
మనకు ఒక్కడే దేవుడు మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? నీ 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 ఉద్దేశం ప్రకారంగా యెహోవా దేవుడు అనుకుందాం, లేకపోతే యేసు దేవుడు అనుకున్నాం. మరి యెహోవా నీకు దేవుడు అయితే యేసు ఎవరు? మేరీ ఎవరు? ఈ తంబి ఎవరు? ఈ లూర్ద మాత ఎవరు? ఆ మేరీ మాత ఎవరు? వీళ్ళందరూ ఎవరు? ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ప్రత్యేక డినామినేషన్స్ పెట్టేసి ప్రత్యేక చర్చిలు పెట్టేశారు కదా. వీళ్ళందరూ ఎవరు? అరే మీ గురించి మీరే తెలుసుకోండి ఒకసారి. చూడండి, ఒకసారి ఆలోచించి చూడు. ఎన్ని మంది నువ్వు అన్న ఆ ఒక్కడిని కాకుండా ఆ ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ పూజించేది మీరే. మోకాళ్ళ దండలేసి మోకాళ్ళు అరిగిపోయేదాకా పూజించేది మీరే. చూడండి, నేను ఒక మాట చెబుతాను, మర్చిపోవద్దు. మనం సినిమాల్లో చూసేది వేరు, నిజ జీవితంలో చూసేది వేరు. సినిమాల్లో స్పైడర్ మ్యాన్ ఉంటాడు, సూపర్ మ్యాన్ ఉంటాడు, లేకపోతే ఇంకొక మ్యాన్ ఎవరో ఒకరు ఉంటారు. అలా చేయబడితే గాల్లో ఎగురుకుంటారు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హనుమాన్ సినిమా వచ్చింది కదా, అది ఇప్పుడు మనోడు అటు వచ్చాడు. చూసారా ట్రాక్ ఎక్కడికి వచ్చాడో? చూద్దాం. ప్రయాణం చేసి పవర్స్ అన్ని చూపిస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో సూపర్ మ్యాన్ ఉన్నాడా? నిజ జీవితంలో స్పైడర్ మ్యాన్ ఉన్నాడా? సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అనేది మానవుడు. అది అది ఆ మూవీస్ రావడం ద్వారా అందరి మధ్యలో అదైతే ఫిక్స్ అయిపోయింది కదా. మీరు ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఈ హనుమాన్ సినిమా చూశారు కదా, ఈయన కూడా సూపర్ మ్యాన్ లాంటి వాడే, హనుమాన్ అంటే ఆయన పెద్ద భగవంతుడు, మీరు అలా ఫిక్స్ అవ్వద్దు. ఆయన చెప్పిన మాటేనండి. ఒక చిన్న పిల్లవాడు మూవీ చూసినప్పుడు ఏమనుకుంటాడు? నిజంగా సూపర్ మ్యాన్ ఉన్నాడేమో, నిజంగా స్పైడర్ మ్యాన్ ఉన్నాడేమో అని అనుకోడా? అలాంటిదే దైవం విషయంలో కూడా మానవులు వివిధమైనటువంటి తంత్రములు. పరిశుద్ధ గ్రంథమైన దయచేసి మీరు హనుమాన్ని మాత్రం అలాంటి శక్తి ఉన్నటువంటి మ్యాన్ అని మాత్రం అనుకోకండి. అని ఇండైరెక్ట్గా మనవాడు మసిపూశాడు. కోపములో ఉన్నప్పుడు విచక్షణ నశిస్తుందని భగవంతుడు అని మనము అనుకుంటున్న శ్రీకృష్ణుల వారు కూడా చెప్పారు. భగవంతుడు అని మనం అనుకుంటున్నటువంటి శ్రీకృష్ణుల వారు, యేసయ్య మాత్రం యూనివర్సల్ గాడ్. భగవంతుడు అని మనం అనుకుంటున్నటువంటి శ్రీకృష్ణుల వారు ఏం చెప్తారండి బాబు? అనేది ఆలోచన శూన్యం చేస్తుంది. ఎదుటి వారికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని కట్టడలు ఉంటాయి. దానిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఉంటాయి. మాకు కూడా కొత్త కట్టడలు పెడతాం. బాధ్యత ప్రతి ఒక్కరికి నేను క్రైస్తవులు కూడా చెబుతున్నాను, అన్యులు ప్రసాదాలు ఇచ్చినప్పుడు తప్పకుండా వారి యొక్క బలహీనతను బట్టి, వారి మనస్సేంటో మీరు ఎరుగుదురు కనుక ఎదుటి వారి మనస్సును బట్టి మీరు ప్రవర్తించుకోండి. తీసుకోవటమా, తీసుకోకుండా పోవటమా, అంతే తప్ప ఇప్పుడు మీరు మత ప్రచారం చేయండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రశ్నించి లేదంటే మా ప్రసాదం పెడతాము అంటే అక్కడ పరిస్థితులు తన్నేదట్టున్నారా, తినేయండి. లేదు కొంచెం మామూలుగా ఉన్నారా, మాకు వద్దండి అని చెప్పండి. లేదు 4 తగులుతాయిరా బాబు అనుకుంటే తినేసి కాముగా వచ్చేయండి. ఫ్యాన్ ఏ ఫెయిల్ అయిందనుకోండి, ప్లాన్ బి. తీసుకుంటే ఇతని ఆలోచన ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఇతని ఆలోచన ఎలా ఉంటుంది, ఇంతకీ ఈ వ్యక్తి ఎందుకు ఇస్తున్నాడు, ఏ కారణం చేతిస్తున్నాడని, ఏ ఉద్దేశంతో కాముగా ఉన్నాడా, ఆవేశంగా ఉన్నాడా చూసుకుని అప్పుడు మసులుకోవాలి. క్రైస్తవుడు విజ్ఞానం కలిగి ఉండాలి. నియమము కలిగిన క్రైస్తవుడు జ్ఞానం కూడా కలిగి ఉండాలి. మీ బొంద. కాబట్టి ప్రసాదాల విషయంలో ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. ఎదుటివారి మనస్తత్వాన్ని బట్టి, ఎదుటివారి ధర్మమును బట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ మీకు గౌరవం ఎక్కడుందిరా? తెల్లారి లెగిస్తే మా దేవీ దేవతలను తిట్టడం, మా ఇండ్ల మీద పడటం, తండోపతండాలుగా వ్యాన్లు వేసుకుని, బస్సులు వేసుకుని, లారీలు వేసుకుని, నడుచుకుంటూ, సైకిళ్ళు వేసుకుని, గొర్రెల మందల్లాగా మా ఓళ్ళంబడ తిరుగుతుంటే మీకు ఎక్కడుంది? మా ధర్మం పైన గౌరవం ఎక్కడుంది? ఒక్కసారి చూపించు. సొల్లు కబుర్లు కాకపోతే. మనం అందరం ఈ దేశాన్ని మత సామరస్యతతో భద్రముగా మనం కాపాడిన వారం అవుతాం. లేకపోతే మీరే కారణం అవుతున్నారు, ఎవ్వరూ కారణం అవట్లా. గొడవలు జరిగాయి. ఎక్కడైనా ఒక గొడవ జరిగింది అంటే పలానోడు మా ఊర్లోకి వచ్చాడు కాబట్టి ఆ గొడవ జరిగింది, పలానా పాస్టర్ వచ్చి ఇలా అన్నాడు కాబట్టి గొడవ జరిగింది, పలానా పాస్టర్ గుడ్డముక్క జాతీయ జెండాని గుడ్డముక్క అన్నాడు కాబట్టి దాని మీద గొడవలు జరుగుతాయి. అట్లాగే మా దేవుళ్ళని తిడుతున్నారు కాబట్టి వచ్చినప్పుడు ప్రశ్నిస్తున్నారు, ఎరా మా దేవుళ్ళని ఎందుకు తిడుతున్నారా మీరని. గొడవలకు కారణం క్రైస్తవం, మీ పాస్టర్లు. అనేకమైన గొడవలకు మనం కారణం అవుతాం. చూడండి, గొడవ పడడం పెద్ద సమస్య కాదు, అన్నిటినీ ఓర్చుకుంటుంది. వాళ్ళు వస్తారు, మనం ఓర్చుకోవాలండి. హిందూ సమాజం మనం ఓర్చుకోవాలి. ఆయన చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. సహనం కలిగి ఉండటమే గొప్ప విషయం. ఇదండి ఈ రామసుబ్బయ్య నాయి బ్రాహ్మణ అనేటువంటి పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు. వాస్తవానికి ఫస్టే చెప్పుకున్నాం, దేవాలయంలో మాంసాహారం భోజనం పెట్టారు అనేది ఇష్యూ. అక్కడ ఆ ప్రశ్నించినటువంటి వ్యక్తి ఏమన్నాడయ్యా అంటే, మీరు
మా దేవాలయానికి తీసుకొచ్చి మాంసాహారం పెడుతున్నారు, కనీసం మా ప్రసాదం కూడా మీరు తినరు కదా అని అన్నాడు. ఇదంతా తీసేశాడు. ఆ ప్రసాదం తినే మాటను మాత్రమే తీసుకొచ్చాడు. ఏయో 2 పిట్టకథలు చెప్పాడు. తేనె పూసిన కత్తిలాగా సాఫీగా అలా తెగినట్టు కూడా తెలియదు అనమాట. మనం అనుకుంటాం ఇది తెగిందా, ఇక్కడెక్కడ తెగిందా ఏంటని అనుకుంటాం, కానీ ఎక్కడ తెగినట్టు కనపడదు, కానీ రక్తం మాత్రం కారుతూ ఉంటుంది. ఇదే ఈ పాస్టర్లు ఈ మధ్యన కొత్త ట్రెండ్ అనమాట ఇది. శాంతమైనటువంటి మనుషులు ఒక 4-5 పాస్టర్లు కనిపిస్తున్నారు. కాబట్టి జరిగేది ఒకటైతే చూపించేది ఒకటి. ఈ పాస్టర్లు కూడా అదే, బైబిల్లో ఏదైతే ఉందో అది చెప్పరు, దానికి వేరే విరుద్ధంగా ఉన్నదాన్ని చెప్పి అది బైబిల్లో ఉందని చెప్పేటువంటి పిట్టకథలు కట్టుకథలు చెప్పేటువంటి వాళ్ళే ఈ పాస్టర్లు. ఈ పాస్టర్ల మాటలను నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.